నిజమైన పుణ్యం ఎవరిది? అహంకారి అయిన సన్యాసి మరియు కుండలు చేసేవాడి కథ. పూర్వకాలంలో కౌశికుడు అనే ఒక సన్యాసి ఉండేవాడు. అతను ఇల్లు వదిలేసి అడవికి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని ఎన్నో సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు చేశాడు. ఒకరోజు అతను అలాగే తపస్సు చేసుకుంటుండగా చెట్టు పైనున్న ఒక కొంగ అతని మీద రెట్టవేసింది. కౌశికుడు విపరీతమైన కోపంతో కళ్ళు తెరిచి ఆ కొంగ వైపు తీక్షణంగా చూశాడు. అతని తపోశక్తికి ఆ కొంగ అక్కడికక్కడే కాలి బూడిదైపోయింది. ఆహా, నా తపోశక్తి ఎంత గొప్పదో చూశారా అని అతనికి చాలా అహంకారం పెరిగిపోయింది. ఆ తర్వాత అతను భిక్షాటన కోసం ఒక ఊరికి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని అడిగాడు. లోపల ఉన్న ఇల్లాలు, అయ్యా, ఒక్క నిమిషం ఆగండి, నా భర్తకు సేవ చేస్తున్నాను అని చెప్పింది. కౌశికుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఒక గొప్ప సన్యాసిని గుమ్మం ముందు నిలబెట్టి సామాన్యమైన పనుల కోసం నన్ను కాచి ఉండేలా చేస్తావా అని కోపంగా ఆమె వైపు చూశాడు. అప్పుడు ఆ ఇల్లాలు నవ్వుతూ, మునివర్య, కోపగించుకోకండి, మీ కోపపు చూపులకు కాలి బూడిద అయిపోవడానికి నేనేమీ అడవిలో ఉన్న కొంగను కాను అని అంది. కౌశికుడు ఆశ్చర్యపోయాడు. అడవిలో జరిగిన ఆ రహస్యం ఈమెకు ఎలా తెలిసింది? అమ్మా, నా తపోశక్తి కంటే నీ శక్తి గొప్పదా? నీకు ఈ జ్ఞానం ఎలా వచ్చింది అని అడిగాడు. ఆ ఇల్లాలయ్య, మీరు ఎన్నో ఏళ్లు తపస్సు చేశారు, కానీ మీలో అహంకారం, కోపం పోలేదు. నిజమైన ధర్మం, పుణ్యం గురించి తెలుసుకోవాలంటే మిథిలా నగరంలో ఉన్న ధర్మదత్తుడు అనే మట్టి కుండలు చేసే శ్రామికుడి దగ్గరికి వెళ్ళండి అని చెప్పింది. కౌశికుడు మిథిలా నగరానికి వెళ్ళాడు. అక్కడ ఒక వీధిలో చేతులకు మట్టి అంటుకుని చెమటోడ్చుతూ కుండలు తయారు చేస్తున్న ఒక వ్యక్తిని చూశాడు. రోజంతా మట్టిలో దొర్లే ఈ సామాన్యుడా నాకు పుణ్యం గురించి బోధించేది అని మనసులో తక్కువ చేసి చూశాడు. కానీ ధర్మదత్తుడు ఆ సన్యాసిని చూసి నవ్వుతూ, స్వామి, ఆ ఇల్లాలు మిమ్మల్ని నా దగ్గరికి కదా పంపింది అన్నాడు. కౌశికుడు మళ్ళీ ఆశ్చర్యపోయాడు. నువ్వు కేవలం ఒక కుండలు చేసేవాడివి, నీకెలా తెలిసింది అని అడిగాడు. ధర్మదత్తుడు లోపల ఉన్న తన వృద్ధ తల్లిదండ్రులను ఆ సన్యాసికి చూపించి ఇలా అన్నాడు, స్వామి, నేను అడవికి వెళ్లి జపాలు చేయలేదు, కానీ నేను చేసే పనిని ఎంతో కష్టపడి నిజాయితీగా చేస్తాను. నేను చేసే మట్టి కుండల్లాగే నా మనసును కూడా స్వచ్ఛంగా ఉంచుకుంటాను. వృద్ధులైన నా తల్లిదండ్రులను దేవుళ్ళలా చూసుకుంటాను. ఏ ప్రాణి పట్ల నా మనసులో ద్వేషం లేదు. అదే నా తపస్సు. కానీ మీరు దేవుని కోసం తపస్సు చేశారు, కానీ వృద్ధులైన మీ కన్నవారిని వదిలేసి అడవికి వెళ్ళిపోయారు. మీ మనసు నిండా కోపం, అహంకారం ఉన్నాయి. కాషాయ బట్టలు కట్టుకున్నంత మాత్రాన ఎవరూ గొప్పవారు కాలేరు. అప్పుడు ఆ సన్యాసికి జ్ఞానోదయం అయింది. భౌతికంగా దేవుని పూజించిన మనసులో అహంకారం, కోపం ఉంటే అంతా వ్యర్థమే అని తెలుసుకుని వెంటనే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి శేష జీవితం వారి సేవలో గడిపాడు. ఇది మనం ఏ బట్టలు వేసుకున్నాము, ఏ వృత్తిలో ఉన్నాము అనేది ముఖ్యం కాదు. బాహ్య అలంకరణలు, కంటికి కనిపించే జప్తపాలు మనసులోని అహంకారాన్ని తుడిచివేయలేవు. నిస్వార్థమైన ప్రేమ, అహంకారం లేని మనసు, చేసే పని పట్ల చిత్తశుద్ధి, ఇవే నిజమైన పుణ్యాన్ని ఇస్తాయి. ఇతరుల వృత్తిని లేదా రూపాన్ని బట్టి వారిని తక్కువ చేసి చూడకూడదు. వారి అంతరంగమే వారిని గొప్పవారిని చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ దైవచింతన ఆరోగ్య సూత్రాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.